హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ చిల్లీ వైబ్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 91. కానీ నాతో పాటు కళ్యాణ్ కూడా వస్తాడు. నువ్వు మాత్రం మేము లేకుండా బయటకు అంటే అసలు ఎక్కడికి వెళ్ళకు అంటూ ఐ రియల్లీ మిస్ యూ బేబీ అంటూ ఆద్య మెడ మీద రుద్ర పెదవి ముద్రలు వేస్తుంటే ఆ తాపం తట్టుకోలేని ఆద్య బెడ్షీట్ని గట్టిగా పిడిగిట్లో బిగించి కళ్ళు మూసుకుంది ఆమె. ఆ బెడ్షీట్లో ఇరుక్కున్న ఆద్య చేతిని రుద్ర తన చేతితో కలిపేస్తూ ఆద్య అంటూ డీప్ వాయిస్తో పిలిచాడు రుద్ర ఆమెను. కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ఆద్య. ఏం చేయనే, చేసే టైం కూడా లేదు. ఉన్న ఈ టైం నాకు అస్సలు సరిపదు. సో నాకు జస్ట్ కొంచెం సేపు రిలీఫ్ ఫీల్ కోసం కిస్ చేసి వదిలేస్తాను. సైలెంట్గా కోఆపరేట్ చేయంటూ చాలా సాఫ్ట్గా ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర. 1 మినిట్ వరకు ఆద్య నుంచి ఏ రియాక్షన్ రాలేదు. ఆమె కింద పెదవిని రుద్ర బయట చేయడంతో నొప్పికి నోరు తెరిచిన ఆమె పెదవుల్ని చాలా డీప్గా కిస్ చేస్తూ హ్యాండ్స్కి కూడా పని చెప్తూ అట్టుగా ఉన్న ఆమె బయటను తప్పించేసి డైరెక్ట్గా నడు మీద టచ్ చేస్తూ తాకుతూ ఉన్నాడు రుద్ర. ఇప్పుడు రుద్రని ఆపితే ఖచ్చితంగా గొడవ చేస్తాడు అని సైలెంట్ అయిపోయింది ఆద్య. ఇటు రుద్ర తన పెదవుల్ని వదిలి కంఠం మీద తడి ముద్దులు పెడుతూ ఉంటే ఆమె బాడీలో ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యి అప్పటి వరకు అతన్ని దూరంగా ఉంచిన ఆద్య తన చేతిని అతని మెడ చుట్టూ చేతులు వేసి తనకు దగ్గరగా లాక్కుంటుంది అతన్ని. ఇక ఆద్య అలా చేయగానే రుద్రాలో వెంటనే అమాంతం తన ఫీలింగ్స్కి ఒక రేంజ్లోకి వెళ్ళి ఆమెకు ముద్దులు పెడుతూ ఆమె భుజం మీద నుంచి బ్లౌజ్ని కిందకి లాగి అక్కడంతా తడి ముద్దులు పెడుతూ ఉంటే ఇంకాస్త కిందకి జారి ఆమె ఎదపై చేస్తున్న దాడికి ఆద్య నుంచి వస్తున్న సౌండ్స్కి ఇంకా తన వల్ల కాక డీప్ కిస్ నుంచి దాన్ని వైల్డ్ కిస్గా మార్చేసి ఆమె పెదాలు అందుకుని వైల్డ్గా కిస్ చేస్తున్నాడు రుద్ర. ఇక ఆద్య రుద్ర ఇస్తున్న కిస్కి ఆ ఫోర్స్ని తట్టుకోలేక అతన్ని దూరం చేస్తున్న ఆమె 2 చేతుల్ని రుద్ర ఒక చేత్తో పట్టుకుని బెడ్ హెడ్కి టై చేసి ఆమె 2 కాళ్ళని తన కాలుతో లాక్ చేసి ఆమె ముఖం మొత్తం ముద్దులు పెట్టేసి ఆమె మెడ మీద చాలా వైల్డ్గా బైట్ చేస్తున్నాడు అతను. అతన్ని అస్సలు ఆపలేకపోతుంది ఆద్య. ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ బేబీ. ఇంకా ఎక్కువ దూరం వెళ్తే ఇప్పటిదాకా చేసిన దానికి నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏడ్చేసేలా ఉన్నా ఆమె ముఖాన్ని చూస్తూ చాలా కష్టంగా ఆపుకున్న రుద్ర ఆద్యని వదిలి ఆమె మెడవంపుల్లో తలదాచుకుని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు రుద్ర. అలసిపోయిన ఆమె శరీరం 5 నిమిషాల్లో అతని సహచర్యంలో నిద్రలోకి జారుకుంటే ఆమెను జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టిన రుద్ర రెడీ అయ్యి వచ్చి చెంప మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆగి ఆమె నిద్రలో వినిపించదని తెలిసిన కేర్ఫుల్ అంటూ ఆమె హ్యాండ్స్ని నొక్కి పెట్టాడు రుద్ర. కళ్యాణ్కి అసలు విషయం ఏంటో సరిగ్గా తెలియకపోయినా ఆల్రెడీ రుద్ర ఒక వర్క్ అప్పచెప్పడంతో అది కంప్లీట్ చేసి రుద్ర కోసం కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు రుద్ర అతన్ని. మీరు చెప్పినట్టు నేను చేశాను సార్ అన్నాడు కళ్యాణ్. సరే అంటూ చెప్పి కారులో కూర్చున్నాడు రుద్ర. ఇక కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఆపాడు. ఇక ఆ ఇద్దరి జర్నీ డైరెక్ట్ చెన్నై టు ముంబై వరకు సాగితే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత రుద్ర అడుగు ముంబై నేలపై పెడుతూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, లవ్ అండ్ వార్ ఏ మనిషిని ఎక్కడికైనా తీసుకొచ్చేస్తుంది. ప్రేమ, ప్రాణం అనుకున్న మనిషి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆమె ముఖంలో హ్యాపీనెస్ ఉంటే చాలు తనకి. అది తనతో ఉండగా అది ఆమెకి ఇస్తున్న గిఫ్ట్. అది అతని ప్రేమ, అది అంతే. మనం అనుకున్న ప్లాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసావా కళ్యాణ్ అని అడిగాడు రుద్ర. ఏమైనా తేడా జరిగిందా నీ ప్రాణం తీసేస్తాను అంటూ ఎదురుగా ఆద్య పుట్టి పెరిగి
కష్టాలు అనుభవించిన చివరికి బయటికి మాత్రం దాన్ని దర్బాన్ని చూపిస్తున్న ప్యాలెస్ని చూస్తున్నాడు రుద్ర. మీ మేడం మనకన్నా బాగా రిచ్ అనుకుంటారా? కానీ ఏ లాభం? పాపం ఎన్ని కష్టాలు పడిందో. దా లోపలికి వెళ్ళి షికారు అలా అలా చేసి వచ్చేద్దాం. అసలే మీ మేడం తిరిగిన చోటు కదా, ఎవ్రీ ఇంచ్ చాలా జాగ్రత్తగా చూసేద్దాం దా అంటూ రుద్ర ఆ ప్యాలెస్లోకి అడుగుపెట్టాడు. ఉన్న సెక్యూరిటీ మొత్తం ఆల్రెడీ మొత్తలో ఎప్పుడో నిద్రపోయారు. మనీ ఉంటే చాలు, మనీ మాత్రమే ఏ వర్క్ అయినా ఈజీ అయిపోతుంది కదా కళ్యాణ్. అందుకే ఇలా వెన్నుపోటు పడవడానికి నిమిషం కూడా ఆలోచించారు. ఏంటో ఏ మనుషులే ఏంటో అని అంటూ అతని అడుగులు ఆ చీకటిలో ఎంత నిశ్శబ్దంగా పడుతున్నాయి. ఆ మహల్లో హాల్ ఎంతో రాయల్గా ఉంది. అచ్చం హైదరాబాద్లో ఉన్న తన విల్లాలా ఉండాలి కదా, లేదా మాటో ఇచ్చేయదు ఆ మాత్రం మహల్ అంటే. అసలే రిచ్ బ్యాచ్ కదా అని గడ్డం మీద ఫింగర్తో రబ్ చేసుకుంటున్న రుద్ర అన్నాడు. ఒకసారి ఆద్య చెప్పిన మ్యాప్ని మొత్తం గుర్తు తెచ్చేసుకున్నాడు అతను. ఇద్దరు ఊటీలో ఉన్నప్పుడు ఆద్య ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఆల్రెడీ వివరంగా చెప్పేసింది. అందుకే ఇప్పుడు పర్టికులర్గా ఆద్యాని కనుక్కునే అవసరం లేకుండా పోయింది. ఆమెకు ఈ ట్రాష్ అంతా చెప్పి డిస్టర్బ్ చెయ్యాలి అని అనుకోలేదు. కేవలం తన గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటే చాలు. ఆ తర్వాత ఎలాగైనా ఈ విషయాలు అన్నీ ఆద్యకి ఖచ్చితంగా తెలుసుకుని ఫీల్ అవ్వాల్సిందే. అదేదో ఇప్పటి నుంచి ఎందుకు అని ఫీల్ అయిన రుద్ర ఆద్యకి ఇక్కడ వస్తున్న విషయం చెప్పలేదు అతను. సార్, ముందు మనం ఏ రూమ్ నుంచి చెక్ చేద్దాం అని అడిగాడు కళ్యాణ్ రుద్రాని. పద అంటూ అతని అడుగు ముందే వైభవ్ రూమ్లోకి పడింది. ఎందుకనో తెలీదు, వైభవ్ని ఇంతవరకు డైరెక్ట్గా చూసింది లేదు. కానీ అతని మైండ్ ఫుల్గా నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంటే అంత తేలిక కొట్టి పారేయలేక అతన్ని రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. చెక్ చేస్తున్న అతని కంటికి ఎటువంటి క్లూస్ అంటూ దొరకలేదు రుద్ర చేతికి. కానీ ఏదో ఉందనిపిస్తున్న ఆ కళ్ళ మాటున ఒకే ఒక్క క్లూ దొరికితే చాలు అన్న థింకింగ్లో ఉన్న రుద్రకి అప్పుడే లాకర్ కనిపిస్తుంది అతని కళ్ళకి. అతని లాకర్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండడంతో డెఫినెట్లీ దాంట్లోనే ఏదో ఉందనిపిస్తుంది. ఒక్క సెకండ్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు రుద్రాకి. కానీ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫింగర్ ప్రింట్స్ చూస్తుంటే అతనికి ఐడియా వచ్చింది అప్పటికే. దానికో ప్యాటర్న్ డ్రా చేయడంతో ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూసిన రుద్రాకి ఆ లాకర్ ఓపెన్ చేయడం ఇంకా పెద్ద కష్టం అస్సలు అనిపించలేదు అతనికి. ఆ వెంటనే లాకర్ ఓపెన్ చేసిన రుద్రాకి దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్, ఇంకా డైరీ, ఇంకా ఎవరో ఫొటోస్ అవన్నీ చూస్తూ తను కూడా తెచ్చుకున్న బ్యాగ్లో వేసేశాడు రుద్ర. ఇంకా అక్కడతో తన ఎంక్వైరీ ఈ రూమ్లో పూర్తయింది అని అనుకున్న రుద్ర ఇంకా అక్కడి నుంచి రణధీర్ రూమ్లోకి నడిచాడు. విచిత్రంగా అతని రూమ్లో ఎటువంటి క్లూస్ దొరకలేదు. రణధీర్ రూమ్లో కనీసం వైభవ్కి ఉన్నంత సీక్రెట్ కూడా ఇతనికి లేదు అసలు. అతని రూమ్లో ఏ ఒక్క క్లూ కూడా లేదు, జస్ట్ నార్మల్ రూమ్ అంతే. ఆ తర్వాత ఆద్య రూమ్లో ఆమె లేకపోయినా సరే ఆమె ప్రెజెన్స్ చుట్టుముట్టేసింది అతన్ని. ఆద్య పేరెంట్స్ రూమ్ కూడా చెక్ చేసిన రుద్ర వెళ్దామా కళ్యాణ్ అని అడిగాడు. ఇవి సరిపోతే మనకు, వీటితోనే మనకు ఒక కంక్లూషన్ దొరికేస్తుంది అన్నాడు రుద్ర నమ్మకంగా కళ్యాణ్తో. అసలు వచ్చినప్పటి నుంచి కళ్యాణ్కి కడుపులో ఒకటే తిప్పేస్తుంది. ఇదంతా ఆద్య ప్యాలెస్ అంటే నమ్మలేకపోతున్నాడు అతను. ఇంత పెద్ద ప్యాలెస్ పెట్టుకుని ఎందుకు అక్కడ ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ అంత కష్టంగా బ్రతకడం అసలు అని ఆద్య గురించి ఫీల్ అయిపోతున్నాడు కళ్యాణ్. నీకు ఇప్పటి వరకు ఇదంతా అర్థం కాని సినిమాలా అర్థమైందా? మీ మేడంకి ఎవరికి చెప్పుకోవాలని ఓ బ్లాక్ హోల్డేస్ ఉన్నాయి. సో అవన్నీ నీకు తెలియడం నాకు ఇష్టం లేదు, చెప్పడం అస్సలు నచ్చదు. ఇవన్నీ మర్చిపో నువ్వు. ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్న మీ మేడమే మీ మేడం, అదే గుర్తుపెట్టుకో. నాకు తెలిసి ఈ పాటకి నీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇక్కడేం జరిగిందో అని.
మనకు దొరికిన క్లూస్ బట్టి యామై రైట్ అని అడిగాడు రుద్ర. దాంతో ఇక రుద్రకి మొత్తం చెప్పడం ఇష్టం లేదు అని అర్థం చేసుకున్న కళ్యాణ్కి అర్థమైంది అన్నట్టు తలాడించాడు. రుద్ర ముంబై వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోతే ఇప్పుడు మార్నింగ్ అయ్యేలోపు ఆ ప్యాలెస్ నుంచి బయటపడ్డారు ఇద్దరు. పద కళ్యాణ్, ఇప్పటికే మీ మేడంతో ఎక్సర్సైజ్ చేసి చాలా హవర్స్ అయిపోయాయి. మళ్ళీ నా దండయాత్ర మొదలెట్టాలి. లేకపోతే నా పెళ్ళానికి ఈ మొగుడు మీద మోజిపోతేను. అందుకే ఎప్పటికప్పుడు వీళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఇంకొక పని ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్న విషయం దీన్ని చూస్తే నాకు అర్థమైంది. అది చూసుకుని వెళ్దాం. కానీ అది సరే, ఇంతకుముందు నువ్వు సిరిని ఏం చేసావేంటి? అంత కంగారు పడిపోతుంది అసలు ఆ పిల్ల అనగానే కళ్యాణ్ తడబడ్డాడు. అది సార్ అని నాంచుతుంటే, ఓహో అంతలో ఏం తుత్తర పనులు చేసి వచ్చావు అక్కడి నుంచి అని అడిగాడు కళ్యాణ్. ఏమీ లేదు సార్, జస్ట్ హెల్ప్ కోసం బ్లౌజ్ హుక్స్లు పెట్టొచ్చాను అంతే అన్నాడు కళ్యాణ్ నవ్వలేక. మంచి అప్డేటెడ్ వర్షన్లో ఉన్నావు నువ్వు అయ్యా అని అన్నాడు రుద్ర కళ్యాణ్ని చూస్తూ. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. అలాగే ఈ మధ్య లైక్స్ చాలా తగ్గించేస్తున్నారు. ప్లీజ్ లైక్స్ పెంచండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.